హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ప్రెజెంట్ ఉన్న పాన్ ఇండియా ట్రెండ్ లో ఎవరూ కూడా చిన్న సినిమాలు రీజనల్ సినిమాలు తీయడానికి ఇష్టపడట్లేదు. టైర్ 1 నుంచి టైర్ 2 టైర్ 3 హీరోలు అండ్ ఇప్పుడే కొత్తగా సినిమాలోకి వస్తున్న వాళ్ళు కూడా డైరెక్ట్ గా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు తప్ప సింగిల్ లాంగ్వేజ్ లో పెద్ద హిట్ కొడదామనేది ఎవరికీ లేదు. అండ్ అలా రిలీజ్ అయ్యి 2025 లో హిట్ అయిన సినిమాలన్నీ నిజంగా ఈ ఇయర్ లో సింగిల్ లాంగ్వేజ్ సినిమాలు లేకపోతే తెలుగు సినిమా బ్రతికేది కాదు. టాప్ 15 లో సగం సినిమాలు బ్రేక్ ఈవెన్ కానివే ఉన్నాయి. అట్లీస్ట్ ఏపీటీజీ వరకు సచ్ ఏ బ్యాడ్ ఇయర్ ఫర్ టాలీవుడ్. 500 కోట్ల సినిమా ఒకటి కూడా ఆ ఇయర్ లో పడనే లేదు. టాప్ 1-2 ప్లేసెస్ మాత్రమే పెద్ద హిట్స్ అయ్యాయి. టాప్ 3 నుంచే బ్రేక్ ఈవెన్ కాని సినిమాలు లిస్ట్ లోకి యాడ్ అయిపోయాయి. అఖండాద్రి, హరిహర వీరమల్లు, డాకు మహారాజ్, గేమ్ చేంజర్, తండేల్ ఓవర్సీస్ లో కుబేర తమిళ్లో హిట్ కాలేదు. ఇలా చాలానే ఉన్నాయి. సో లేట్ చేయకుండా 2025 లో టాప్ 15 హైయెస్ట్ గ్రోసర్స్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈలోపు ఇందులో ఎన్ని సినిమాలు థియేటర్లో చూసారో కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ లిస్ట్ లో 15వ ప్లేస్ లో నిలిచింది #సింగిల్ ఫిలిం. ప్రీవియస్ మూవీ పెద్దగా ఆడకపోవడంతో ఓపెనింగ్స్ కాస్త డైలమాలో పడినా కూడా టాక్ బాగా రావడంతో ఫస్ట్ వీక్ అంతా ఎక్సలెంట్ గా ఆడింది ఈ సినిమా. బట్ ఆ తర్వాత మాత్రం కాస్త స్లో అయిందని చెప్పొచ్చు. బట్ ఓవరాల్ గా 35 కోట్ల వరకు గ్రాస్, 18 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ 10 కోట్ల పైన ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా. బట్ అంతా కూడా సామాజిక వర్గాన్ని క్రాస్ చేసిందని అనుకున్నారు. బట్ అదైతే పాసిబుల్ కాకపోవడంతో సినిమాని అండర్ పర్ఫార్మెన్స్ కదని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఇక 14వ ప్లేస్ లో నిలిచింది లిటిల్ హార్ట్స్. దాదాపు 1 మంత్ ఆడింది ఈ సినిమా. సింగిల్ స్క్రీన్స్ బతికాయంటే కారణమైన 1-2 సినిమాల్లో ఆ ఇయర్ ఇది కూడా ఒకటి. చాలా తక్కువ బడ్జెట్ అండ్ తక్కువ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా కూడా ఫుల్ రన్ లో చాలా పెద్ద నెంబర్సే పెట్టింది. ఓవరాల్ గా 40 కోట్ల గ్రాస్, 21 కోట్ల షేర్ వరకు కలెక్ట్ చేస్తూ డెబ్యూ హీరోలో వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్ పెట్టిన హీరోల లిస్ట్ లో మౌలిని కూడా యాడ్ అయ్యేలా చేసింది. ఓవరాల్ గా 18 కోట్ల ప్రాఫిట్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా. ఇక 13వ ప్లేస్ లో నిలిచింది మ్యాడ్ స్క్వేర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి ఈ ఇయర్ వచ్చిన ఒకే ఒక బ్రేక్ ఈవెన్ హిట్. ఈ సినిమాకి బిజినెస్ 22 కోట్ల వరకు జరపగా ఓవరాల్ గా 38 కోట్ల పైన షేర్, 70 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బట్ యాక్చువల్ గా 10 డేస్ వరకు మాత్రం డీసెంట్ గా ఆడిన ఈ సినిమా తర్వాత స్లో అయిందని చెప్పొచ్చు. మ్యాడ్ 1 లానే మంచి టాక్ వచ్చింటే మాత్రం 100 కోట్లు ఈజీగా కొట్టేసేది. ఇక 12వ ప్లేస్ లో నిలిచింది కోర్ట్ ఫిలిం. ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. సేమ్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని బతికించేలా చేసిన సినిమా. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఈ ఇయర్ ముందు చెప్పే పేరు ఈ సినిమానే అని చెప్పాలి. నాని ఇచ్చిన ధైర్యం, నాని ఇచ్చిన నమ్మకంతో 8 కోట్ల ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా రిమైనింగ్ రన్ అంతా టాక్ తోనే లాగేసింది. ఓవరాల్ గా 57 కోట్ల పైన గ్రాస్, 30 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ 22 కోట్ల పైన ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. ఇక 11th ప్లేస్ లో ఉంది కింగ్డమ్ ఫిలిం. ఈ ఇయర్ లో ఏదైనా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఉందంటే అది ఈ సినిమానే. మళ్ళీ రావా, జెర్సీ లాంటి క్లాసిక్స్ తీసిన డైరెక్టర్ విజయ్ దేవరకొండతో సినిమాని చెప్పినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ లోకి వెళ్ళాయి. అండ్ సినిమా రిలీజ్ కి ముందు వదిలిన ప్రీ కంటెంట్ ఏదైతే ఉందో అది కూడా సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టింది. కట్ చేస్తే సినిమా లైగర్ కి కజిన్ సిస్టర్ అనే రేంజ్ లో ఉండడంతో ఎంత ఫేక్ పిఆర్ నడిపించినా కూడా సినిమా ఫ్లాప్ అయింది. ఓవరాల్ గా 80 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా, అంటే 10 కోట్ల పైన లాసెస్. ఇక టాప్ 10 విషయానికి వస్తే 2025 లో టాప్ 10 లిస్ట్ లో ప్లేస్ సొంతం చేసుకుంది తండేల్ సినిమా. నాగ చైతన్యకి ఎలా అయినా 100 కోట్ల గ్రాస్ ఇవ్వాలనుకున్న బన్నీవాస్ ప్రయత్నం ఈ సినిమాతో వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఓపెనింగ్స్ చాలా గట్టిగా వచ్చాయి. బట్ తర్వాత మాత్రం స్లో అయిన ఈ సినిమా 90 కోట్ల దగ్గర ఆగిపోతుందనే రేంజ్ లో రన్ అయినప్పటికీ కూడా ఓవరాల్ గా ఇంక్లూడింగ్ ఐఎస్ అండ్ జిఎస్టీ మొత్తం కలుపుకుంటే 54 కోట్ల వరకు షేర్, 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ఓవరాల్ గా సూపర్ హిట్ అయితే అనిపించుకుంది ఈ సినిమా. ఇక 9th ప్లేస్ దక్కించుకుంది అఖండ 2. స్టిల్ థియేటర్స్ లో సినిమా కనిపిస్తున్నా కూడా డెఫిసిట్లతోనే రన్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఇప్పటి వరకు 117 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 105 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఓవరాల్ గా 36 కోట్ల పైన లాసెస్ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. అండ్ బాలకృష్ణ, బోయపాటి శ్రీను హిట్ కాంబో అనే సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేసింది ఈ ఫిలిం. ఇక 8th ప్లేస్ లో నిలిచింది హరిహర వీరమల్లు ఫిలిం. ఈ సినిమాని డిసప్పాయింట్మెంట్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే రిలీజ్ కి ముందే ఈ సినిమాపై ఎవరికి కూడా అంచనాలు లేవు. ప్రీ కంటెంట్ ఏది అంతగా ఎక్సైట్ చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్ ఉన్నాడన్న ఒకే ఒక రీజన్ తో డే 1 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా రిమైనింగ్ రన్ లో పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయింది. సినిమా అంత చీప్ గా ఉంటే చూడడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టారు. దాంతో ఓవరాల్ గా 120 కోట్ల గ్రాస్, 70 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ 55 కోట్ల పైన లాసెస్ తో డిజాస్టర్ అనిపించుకుంది ఈ సినిమా. ఇక 7th ప్లేస్ లో నిలిచింది నాని హిట్ 3 ఫిలిం. ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా. సెకండ్ హాఫ్ కనుక అనుకున్నట్టు ఉండి క్లైమాక్స్ సరిగ్గా ఉండుంటే మాత్రం ఈజీగా 80 నుంచి 90 కోట్ల వరకు షేర్ కి వెళ్లిపోయి ఉండేది. బట్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఒకే దగ్గర ఆగిపోవడం ఒక రకంగా హిట్ వర్స్ ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంట్ గా చెప్పొచ్చు. దాంతో 64 కోట్ల దగ్గర ఆగింది ఈ సినిమా.
వరల్డ్ గ్రాస్ 125 కోట్లకి చేరుకుంది. సో ఓవరాల్ గా సూపర్ హిట్ మార్క్ అయితే అందుకోగలిగింది ఈ ఫిలిం. ఇక 6th ప్లేస్ లో నిలిచింది ఠాకూర్ మహారాజ్ ఫిలిం. టెక్నికల్ గా బ్రిలియంట్ అని పేరు తెచ్చుకున్నప్పటికీ కూడా కంటెంట్ వైజ్ బాలకృష్ణ గారి ఫ్లాప్ సినిమాలు 2004-2005 లో ఎలా అయితే ఉండేవో ఇంచుమించు అదే రేంజ్ లో ఉండడంతో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కొంతవరకు లాక్కుని వచ్చింది. అండ్ ఓవరాల్ గా 130 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి కోటి వరకు దూరంలో ఆగి సెమీ హిట్ వరకు వెళ్ళగలిగింది. అండ్ 2025 బాలకృష్ణ గారికి బ్యాడ్ ఇయర్ గా చెప్పొచ్చు. 2 సినిమాలు రిలీజ్ అయితే ఏది కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోలేదు. నౌ కమింగ్ టు ద టాప్ 5. టాప్ 5 లో చోటు దక్కించుకుంది కుబేరా ఫిలిం. తమిళ హీరో అయినప్పటికీ కూడా తెలుగు వాళ్ళు తీసిన తెలుగు సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది, తమిళ్లో మాత్రం ఫ్లాప్ అయింది. బట్ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 140 కోట్ల గ్రాస్ ని అండ్ 70 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ ఓవరాల్ గా 4 కోట్ల ప్రాఫిట్ తో జస్ట్ హిట్ మార్క్ ని అయితే అందుకోగలిగింది. బట్ మెయిన్ లీడ్ గా చేసినంతా కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ ఇయర్ లో ఇచ్చారని చెప్పొచ్చు. ధనుష్ కి ఇయర్ అయితే బాగా కలిసి వచ్చింది. ఇక 4th ప్లేస్ సొంతం చేసుకుంది మిరాయి ఫిలిం. తేజ సజ్జ తన సినిమాలకి ఒక డిఫరెంట్ స్టైల్ ని క్రియేట్ చేసుకుంటూ టైటిల్ లో తన ప్లేస్ ని పదిలం చేసుకున్నాడు. హనుమాన్ సినిమాతో వచ్చింది లాటరీ కాదని ప్రూవ్ చేస్తూ 144 కోట్ల పైన గ్రాస్, 79 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ 42 కోట్ల పైన ప్రాఫిట్ తో ఇయర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కనుక అనుకున్నట్టు ఉండుంటే మాత్రం హనుమాన్ నెంబర్లకి చాలా దగ్గరగా వెళ్ళిపోయి ఉండేది ఈ సినిమా. అండ్ ఇప్పుడు తేజ సజ్జ అప్కమింగ్ సినిమాలపై ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయింది. ఇక 3rd ప్లేస్ లో నిలిచింది గేమ్ చేంజర్ ఫిలిం. ఈ మూవీ 92 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయినప్పుడు చాలా మంది షాక్ అయ్యారు, ఇంత తక్కువ నెంబర్ ఎందుకు వచ్చింది అని. బట్ 2025 లో రాను రాను వచ్చే సినిమాలన్నీ కూడా తక్కువ నెంబర్ పెట్టుకుంటూ రావడంతో ఈ మూవీ నెంబర్ వాల్యూ ఏంటో తెలిసొచ్చింది. బట్ సినిమాకి మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ రావడం, సినిమా మొత్తం ఫుల్ హెచ్డీ ఆడియో ప్లస్ వీడియో లీక్ అయిపోవడం అండ్ పక్కన సంక్రాంతికి వస్తున్న క్లీన్ డామినేషన్ చూపించినప్పటికీ కూడా ఓవరాల్ గా 100 కోట్ల షేర్ అండ్ 200 కోట్ల గ్రాస్ ని టచ్ చేస్తూ టైర్ 1 బెంచ్ మార్క్స్ అయితే అందుకున్నాడు చరణ్. ఇక సెకండ్ ప్లేస్ ని సొంతం చేసుకుంది సంక్రాంతికి వస్తున్న ఫిలిం. ప్రాఫిట్ వైజ్ చూసుకుంటే ఈ సినిమాకి దరిదాపుల్లో వేరే ఏ సినిమా కూడా లేదు. వెంకటేష్ గారు ఫ్యామిలీ కంటెంట్ తో వచ్చి ఆ కంటెంట్ ఫ్యామిలీ వరకు రీచ్ అయిందంటే ఆ సినిమా సౌండ్ ఎలా వినిపిస్తుందో చంటి కలిసిందాం రా F2 తర్వాత మళ్ళీ మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఇండస్ట్రీ హిట్ అనే మాట మరోసారి ఆయన కెరీర్ లో వినిపించింది. ఓవరాల్ గా 275 కోట్ల పైన గ్రాస్, 158 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ 116 కోట్ల పైన ప్రాఫిట్ తో ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. ప్రొడ్యూసర్ లెక్కల్లో 303 కోట్ల నెంబర్ అయితే పెట్టింది ఈ ఫిలిం. ఇక ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే 2025లో డే 1 రికార్డు వచ్చి సినిమాదే, వీకెండ్ రికార్డు వచ్చిదే, ఫస్ట్ వీక్ రికార్డు వచ్చిదే అండ్ ఫుల్ రన్ రికార్డు కూడా తెలుగు స్టేట్స్ లో చూసినా, కర్ణాటకలో చూసినా, ఓవర్సీస్ లో చూసినా తెలుగు సినిమాల పరంగా వచ్చిదే నెంబర్ 1 ప్లేస్. సినిమా హైప్ కి తగ్గ కంటెంట్ సినిమాలో ఉండుంటే మాత్రం ఈజీగా లెక్క వేరే లెవెల్లో ఉండుండేది. బట్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం, మేరేటెడ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా సినిమాని 300 కోట్ల దగ్గరే ఆపేశాయి. సో 154 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ సినిమా 301 కోటి దగ్గర మాత్రమే ఆగింది. ప్రొడ్యూసర్ లెక్కల్లో 11 రోజులకే 308 కోట్ల గ్రాస్, ఫుల్ రన్ లో 325 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఓజీ ఫిలిం. అలా ఈ ఇయర్ ఎలా చూసినా కూడా నెంబర్ 1 ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది దే కాల్ హిమ్ ఓజీ ఫిలిం. సో 2025 లో టాప్ 15 మూవీస్ లో సగం బ్రేక్ ఈవెన్ కానివే ఉన్నాయి. అలా టాలీవుడ్ కి బ్యాడ్ ఇయర్ గా చెప్పొచ్చు 2025 ని. మరి 2026 ఎలా ఉంటుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది 2025 టాప్ 15 మూవీస్ లిస్ట్. 2026 లో ఏ సినిమాలు టాప్ 10 లిస్ట్ లోకి వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.